నేను క్లాస్ మీరు మాస్ అన్న ఫీల్డ్లోకి వెళితే గనక అస్సలు వర్కౌట్ కాదు అంటూ కలెక్టర్స్కి క్లాస్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలపై కూలంకషంగా పూసగుచ్చి వివరించారు ఏపీ సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక సూచనలు కూడా చేశారు చంద్రబాబు. పాలసీ మేకర్స్ గా ఉన్న వారికి యాటిట్యూడ్ పనికిరాదన్నారు ఏపీ సీఎం. పాలసీ మేకర్స్ గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్ గా మీరు గానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ గాని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్ గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. జిల్లాల్లో మార్పు కనిపించడం లేదని కలెక్టర్ల మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం. ప్రాస్పరస్ జిల్లాస్ అన్ని కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, అక్కడ ఉండే ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. కలెక్టర్లతో పాటు కార్యదర్శులు కూడా ఫీల్డ్కు వెళ్లాలని ఆదేశించారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. అలాగే ప్రజల ప్రాణాల విషయంలోనూ పట్టనట్టు వ్యవహరిస్తే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి 2 సమాంతరంగా సాగేలా జిల్లా కలెక్టర్లు పనిచేయాలి అన్న సీఎం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి 2.50 లక్షల మందికి ఇళ్లను అందచేయనున్నట్టు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. మరోవైపు సదస్సులో శాంతి భద్రతలపై సమీక్షకు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశంలో కీలక చర్చ జరిగింది. సూపర్ 6 పథకాల అమలు తీరు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్లిచ్చి హాట్ టార్గెట్స్ పెట్టారు.